అందరికీ నమస్తే అండి. నా పేరు కొల్లా జయశ్రీ, అడ్వకేట్ ఇన్ విజయవాడ అండ్ హైకోర్ట్ ఆల్సో. మేము ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ గురించి 3 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము, 50 అవర్స్. దీనికి ముందు దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. దీనికి ముందు ఫస్ట్ స్టెప్గా ఈశ్వరయ్య గారు ధోని నుంచి ద్రోణాచలం, ఈశ్వరయ్య గారు, కృష్ణప్రసాద్ గారు, ఇంకా వాళ్ళ యొక్క టీం అందరూ కలిసి పాదయాత్ర చేశారు. 400 కిలోమీటర్స్ చేసుకుంటూ అలా విజయవాడ కూడా వచ్చారు. అక్కడ విజయవాడలో మా బార్లో వారికి సన్మానం చేయటం కూడా జరిగింది. అదే సెకండ్ స్టెప్గా ఇక్కడ 50 అవర్స్ నిరాహార దీక్ష చేస్తున్నాము విజయవాడ ధర్నా చౌక్లో. టుడే ఇస్ ద లాస్ట్ డే, 2 అవర్స్ ఇక్కడ చేస్తాము. అయితే ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అసలు ఎందుకు కావాలి మాకు, అసలు ఏ మనిషికైనా మాకు రక్షణ కావాలి అని ఎందుకు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది? ఎందుకంటే దట్ ఈస్ ఫ్రమ్ ది సొసైటీలో మార్పు రావాలి. ప్రజలందరిలో కూడా క్రిమినల్ యాటిట్యూడ్, క్రైమ్ నేచర్ పెరిగిపోతుంది. నాట్ ఓన్లీ ఆన్ ద అడ్వకేట్స్, ఆన్ ఎనీబడి. ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని కొట్టడాలు, చంపడాలు, ఇలాంటి యాటిట్యూడ్ అనేది సొసైటీలో బాగా పెరిగిపోతుంది. అలానే లాయర్స్ కూడా ఎవరికైతే ప్రజలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా కోర్టుకి లాయర్స్ దగ్గరికే వస్తారు, న్యాయస్థానానికే వస్తారు. మరి అలాంటి న్యాయస్థానంలో పనిచేసే కోర్టులకి వాదించే ఎవరి కోసమైతే మనం వాదిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రొటెక్షన్ లేనట్లయితే మనం ఎలా మన డ్యూటీ మనం సరిగ్గా చేయగలుగుతాము? ఇది మా క్వశ్చన్. న్యాయానికే న్యాయం లేదు ఇక్కడ, న్యాయానికే రక్షణ లేదు, న్యాయవాదులకి రక్షణ లేదు. కోర్టుకి వస్తే మనం ఆర్గ్యూ చేస్తే ఇప్పుడు గెలుపు ఓటములు అనేది న్యాచురల్. ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళందరూ లాయర్స్ మీద అటాక్ చేస్తే, వాళ్ళని చంపటాలు ఇలాంటివన్నీ చేస్తే మనకి రక్షణ ఎలా ఉంటుంది? మనం భయం లేకుండా ఎలా ఆర్గ్యూ చేయగలుగుతాము? న్యాయాన్ని ఎలా బ్రతికించగలుగుతాము? ప్రజల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా, పోలీసులతో ప్రాబ్లం వచ్చినా, రాజకీయ నాయకులతో ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ ప్రాపర్టీస్కి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన దగ్గరికే వస్తారు న్యాయం కోసం. ఇప్పుడు మీ భూమి ఎవరన్నా ఆక్యుపై చేశారనుకోండి, ఎవరి దగ్గరికి వస్తారు? పోలీసుల దగ్గరికి వెళ్తే ఇది సివిల్ కేసు, క్రిమినల్ కేసు కాదు, మా దాంట్లోకి రాదు అని అంటారు. ఇంకా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే అవకాశమే మనకి అందరికీ ఉండదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఎంతవరకు న్యాయం జరుగుతుంది? సో ప్రతి ఒక్కరూ కూడా పూర్ పీపుల్ కానివ్వండి, రిచ్ పీపుల్ కానివ్వండి, ఎలాంటి వారికైనా కులమత భేదాలు ఏమీ లేకుండా న్యాయం జరిగే ఒకే ఒక ప్లేసు కోర్టు, న్యాయస్థానం. దాన్ని న్యాయాన్ని ఇచ్చేది లాయర్స్. ఆ లాయర్స్కే ప్రొటెక్షన్ లేకుండా మాకు రక్షణ కావాలి అని మేము ఎందుకు అడగాల్సినటువంటి పరిస్థితి వస్తోంది? కాబట్టి పోలీసులు కానివ్వండి, మనం ఏదైనా అవసరం ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లాయర్స్ వాళ్ళకి సరైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఏం కావాలి సార్, మీకు ఏం కావాలి మేడం అని చెప్పి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ముందు సాల్వ్ చేసి పంపించాలి. మన కోసమైనా వెళ్ళొచ్చు, లేదా క్లయింట్స్ కోసమైనా మనం వెళ్ళినప్పుడు సరైనటువంటి రెస్పాన్స్ పోలీసుల నుంచి రావాలి. అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, న్యాయవాదుల మీద ఎగైనెస్ట్గా పోలీసులు కేసులు పెట్టడం, చిన్న వాటికే లాయర్స్ని కోర్టుకు పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని రకరకాలుగా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ రిక్షా వాడితోనో, ఆటో వాడితోనో, కూరగాయలు కొట్టేవాడితోనో, ఏదో ఒకటి రఫ్గా మాట్లాడడం కానీ, ఏదైనా చిన్న యాక్సిడెంట్ చేయటం కానీ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మనం ఎఫ్ఐఆర్ రాయించుకోవాలి, కేసు ఫైల్ చేయించుకోవాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయించుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గో టు ద కోర్టు. డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళడానికి లేదు. అంటే ముందు వాళ్ళు అడుగుతారు కదా, ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనుకోండి, బట్ ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మనం పోలీస్ స్టేషన్కి లాయర్గా నాకే ప్రాబ్లం వచ్చింది, కానీ దానికి అక్కడ సరైనటువంటి రెస్పాన్స్ లేదు. మా దగ్గర నుంచి కూడా వాళ్ళు మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 10,000, 20,000 మాట్లాడుకుంటున్నారు బేరాలు. నేనే ఎక్స్పీరియన్స్ చేశాను 2-3 సార్లు. దొంగ కేసులు పెట్టడాలు, దానికి మళ్ళీ ఎంత ఇస్తారా, 20,000 ఇస్తారా అని అడగటం. ఒకసారి నాకే యాక్సిడెంట్ అయింది బస్ స్టాండ్ దగ్గర.
సిసి ఫుటేజ్ అన్ని ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేశా, అయినా కూడా వాళ్ళు నాకు న్యాయం చేయలే. ఎందుకని? ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవండి, బయటికి ఏం కనిపించట్లేదు అని చెప్పేసి కేసు డౌన్ చేసేసారనమాట. సో ఎందుకంటే మనకి పోలీసుల మీద అసలే ప్రజలకి ఎవరికి నమ్మకం లేదు, లేకనే కదా మన దగ్గరికి వస్తున్నారు. మరి మనకు కూడా లేదు. ఎక్కడైతే పోలీసులు లాయర్స్ కలిసి చక్కగా పనిచేస్తారో ఆ దేశం క్షేమంగా ఉంటుంది. ఆ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా క్షేమంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి దేర్ షుడ్ బి కోఆపరేషన్ బిట్వీన్ police and the lawyers, and also there should be coordination and cooperation between lawyers and politicians and also from the పబ్లిక్ కూడా వాళ్ళ యొక్క క్రిమినల్ యాటిట్యూడ్ మార్చుకుని చక్కగా ప్రశాంతంగా మనం ఓడిపోయినా గెలిచినా ఒకే రకంగా తీసుకోవాలనే కదా న్యాయదేవతకి కళ్ళకు కూడా గంతలు కడతారు, అందరినీ సమానంగా చూడమని. సో మనకి గెలుపు ఓటమి అనేది న్యాచురల్. అలానే ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనకి పోలీసుల నుంచి రక్షణ కావాలి, సొసైటీ నుంచి రక్షణ కావాలి అని అడుగుతున్నాము. దీన్ని ఎందుకు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు? దీనివల్ల గవర్నమెంట్కి వచ్చిన నష్టమేం లేదు, డబ్బులేమీ ఖర్చు కావు. మనల్ని చూసి మన ఈశ్వరయ్య గారు, కృష్ణప్రసాద్ గారు పాదయాత్ర చేయటము చూసి మన ఆంధ్రాలో స్టార్ట్ అయినటువంటి ఈ మూమెంట్, దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి లాయర్స్ వాళ్ళు కూడా ఈ రక్షణ చట్టం కావాలని అడిగినప్పుడు ఓన్లీ 4 days దే ట్రైడ్. ఆ 4 daysలోనే వాళ్ళ తెలంగాణ సీఎం గారు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఎమ్మెల్యేని పంపించి ఇలా లాయర్స్ ఇట్లా స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని రండి అని కనుక్కొని వచ్చి దాన్ని సాల్వ్ చేశారు. కానీ మన ఆంధ్రాలో ఇన్ని రోజుల నుంచి రక్షణ చట్టం కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా కూడా మన గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? మన గవర్నమెంట్ కూడా వెంటనే ఇమీడియట్గా స్పందించి రియాక్ట్ అయ్యి ఎవరినో ఒకళ్ళు వాళ్ళ మినిస్టర్స్ కానీ పిఎల్ని కానీ ఎవరినైనా సరే పంపించి సీఎం గారే వస్తే ఇంకా బాగుంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా రావచ్చు. ఇంకా లోకల్గా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు, గద్దె రామ్మోహన్ గారు వీళ్ళందరూ ఉన్నారు లీడర్స్. వాళ్ళందరూ వచ్చి అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటని ఎంక్వైరీ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడతారు ఈరోజు ఖచ్చితంగా నిన్న నుంచి మాట్లాడడం లేదు. బాగానే